నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకైతే 0 సబ్స్క్రైబర్స్. అసలు ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా వీడియోస్ చేయాలని కూడా మినిమమ్ నాకసలు ఐడియానే లేదు. హాయ్, దిస్ ఈజ్ జాష్నవి సముద్రాల. వెల్కమ్ టు జాను రీల్ వరల్డ్. అండ్ మీకైతే థంబ్నెయిల్ చూస్తే సగం అర్థమైపోయి ఉండాలి. మనకైతే 0 to 200 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిళ్ళు. సో అందుకే ఈ లాంగ్ వీడియో అన్నమాట. ఈ 200 సబ్స్క్రిప్షన్లో నా జర్నీ ఎలా అయింది అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మా అన్నకి చెప్పి పర్మిషన్ తీసుకున్నా. సో అందుకే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ చాలామంది అయితే అన్నారు, నీకు వీడియోస్ అప్లోడ్ చేయడం వచ్చా, నీకు అసలు ఎలా చేస్తారు వచ్చా? అరే జాను అంటారా యూట్యూబ్ స్టార్ట్ చేసిందట్రా అనుకుంటా చాలామంది అన్నారు. సర్లే పోనీలే అని అనుకున్నా. కానీ నేను ఎప్పుడైతే వ్యూస్ రావాలి, నాకు సబ్స్క్రిప్షన్ రావాలి అని అయితే అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక మెమొరీస్గా అన్ని మెమొరీస్ క్యాప్చర్ చేసి అయితే పెట్టేసుకునేదాన్ని యూట్యూబ్లో. అండ్ ఇంకొకటి తర్వాత మనకి కొంచెం వ్యూస్ రావడం కానీ, కామెంట్స్ అవి ఇవి చేయడం రావడం కానీ వచ్చినప్పుడు నాకు అనిపించింది, మనం ఎందుకు చేయకూడదు, నా టాలెంట్ ఎందుకు చూపించద్దు అని. అండ్ అప్పుడు కూడా నేను మా మమ్మీ ఇంకా మా అన్న పర్మిషన్ తీసుకొని నా ఫేస్తో రీల్స్ కానీ, కామెడీ రీల్స్ ఆర్ సాంగ్స్ రీల్స్ ఏదైనా చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నన్ను, నా ఫ్యామిలీని చాలా అన్నారు, అరే జాను యూట్యూబ్ స్టార్ట్ చేసిందట ఎట్లున్నది అని మా మమ్మీని అనడం కానీ, మా అన్నని అనడం కానీ వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ఆర్గ్యూ అయితే చెప్పలేదు. ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిల్లో అప్పుడు సైలెంట్ అయిపోయిళ్ళు వాళ్ళు. కానీ ఏదో ఒక రోజు మనకంటూ ఒక మంచి గ్రోత్ వస్తుంది అని అయితే నేనైతే అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఈ యూట్యూబ్ ఒక్కటే లైఫ్ కాదు, నాకు స్టడీస్ ఉన్నాయి, ఇంకా నేను జాబ్ చేస్తుంటా, ప్రతి ఒక్కటి ఉంది నాకు. ఇది యూట్యూబ్ ఒకటే లైఫ్ అని నేనైతే ఉండలేను. కానీ ఏంటంటే, నన్ను ఎవరైతే తక్కువ చూసిల్లో వాళ్ళకైతే ఎప్పుడో ఒకసారి కంబ్యాక్ అయితే కంపల్సరీ ఇస్తా. ఈవెన్ నా ఫ్యామిలీ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, బయట సొసైటీ కావచ్చు. నేను మంచిగా జాబ్ చేసి మా ఇంట్లో మా మమ్మీని, మా అన్నని మంచిగా చూసుకోవాలనేది నాదైతే గోల్. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, ఓకేనా? ఇంకా నాకేం చెప్పాలో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ నాకేంటంటే, స్టార్టింగ్లో వీడియో ఎడిట్ చేయడం రాకపోయేది, ఎలా ఎడిట్ చేస్తారో తెలీదు. దానికోసం కూడా నేను చాలా ఆదైపోయినా. తర్వాత ఇప్పుడు ఎడిట్ చేస్తా, ఇంకా వేరే వాళ్ళకి ఎడిట్ చేయమన్నా చేసిస్తా నేను. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయినా, ఇంకా కావాలి. నాకైతే ఇది వచ్చు అని నేనైతే ఏం చెప్పా, నేను ఎంతమందికి హెల్ప్ చేసినా అని కూడా నేను చెప్పా. నేను ఏం చేస్తా, ఇది ఏం అంటారు కదా, రైట్ హ్యాండ్కి చేసింది లెఫ్ట్ హ్యాండ్కి తెలియదు, లెఫ్ట్ హ్యాండ్కి చేసింది రైట్ హ్యాండ్కి తెలియదు. నేను ఎంతమందికి హెల్ప్ చేసినా కూడా వాళ్ళకైతే మళ్ళీ నేను అడగను, చేసిన అని కూడా చెప్పుకోను నేను. అది నా క్యారెక్టర్ నేను ఏం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. కానీ మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే కొంచెం ఛానల్ని ముందుకు పంపించండి. దిస్ ఈజ్ మై స్మాల్ రిక్వెస్ట్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. అండ్ 200 సబ్స్క్రైబర్స్ అయిన నా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధన్యవాదములు అందరికీ. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా కొత్త కామెడీ రీల్స్తో, ఇంకా మా ఫ్యామిలీ వ్లాగ్స్తో అయితే అన్నీ చేస్తా. ఇంకొకటి ఏంటంటే, మా అన్నతో ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. కింద కామెంట్స్లో చెప్పండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలా లేదా అని, ఓకేనా? బాయ్, మరి ఉంటా.